హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు బోల్డ్ కంటెంట్ మీరు ఈ తమిళని చూసే వచ్చుంటారు. బోల్డ్ కంటెంట్ చేస్తున్న కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అమ్మాయిలు, పర్టిక్యులర్‌గా మన తెలుగు గర్ల్స్, అంటే గర్ల్స్ కాదు, ఒక ఆంటీస్ లెక్కలోకి వస్తారేమో, 30, 40 ఏళ్ళు కాబట్టి. అండ్ గర్ల్స్ కూడా ఉన్నారు. వీళ్ళు బోల్డ్ కంటెంట్ చేయడం, ఆ బోల్డ్ కంటెంట్‌ని యువత ఇంకో రకంగా మార్చడం. అయితే ఇక్కడ అమ్మాయిలది తప్పుంది, అలాగే యువతది తప్పుంది. అమ్మాయిలేంటంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని యువత యొక్క వీక్‌నెస్‌ని వాడుకుంటూ బోల్డ్ కంటెంట్ చేసేస్తున్నారు. ఆ బోల్డ్ కంటెంట్‌ని ఇంకా వీళ్ళు ఏఐలోకి తీసుకెళ్ళి న్యూడిటీ కంటెంట్‌గా అయితే మార్చేస్తున్నారు. దయచేసి దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. గర్ల్స్ అర్థం చేసుకోవాలి. అలాగే దీనివల్ల యువత లేకపోతే ఇండియాకి సంబంధించిన ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఆల్రెడీ సంక్రాంతికి ఇంకా దారుణంగా అయిపోతాయి. దీని మీద ఇమ్మీడియట్‌గా ఇండియన్ గవర్నమెంట్ స్పందించి ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌కి సబ్స్క్రైబ్ బటన్ అనేది తీసేయండి. లేకపోతే సబ్స్క్రైబ్ బటన్‌కి ఒక కంట్రోలింగ్ అనేది తేండి. బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి కాదు సబ్స్క్రైబ్ బటన్ అనేది, ఇన్‌స్టాగ్రామ్‌కి ఖచ్చితంగా మీరు చెప్పాలి గవర్నమెంటు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ వ్యభిచారం అనేది ఇంకా బాగా పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ బోల్డ్ కంటెంట్‌ని యూజ్ చేసుకుని చాలామంది ఆడవాళ్ళు తన డబ్బులు సంపాదించుకునే విధానంలో, లక్షలు సంపాదించే విధానంలో చాలా న్యూడిటీ కంటెంట్‌ని సమాజంలోకి వదిలేస్తున్నారు. దీనివల్ల సమాజం పాడైపోతుంది అని చెప్పడానికి. ఇందులో ముఖ్యంగా చాలామంది పేర్లు చెప్పొచ్చు. బట్ ఆ పేర్లు చెప్తే సమంజసం కాదు. బట్ నేను కొన్ని కంటెంట్ వీడియోలైతే మీకు టెలికాస్ట్ చేస్తాను. ఇవి వాళ్ళయ్యా? కాదా? అనేది ప్రూఫ్ అయితే లేదు. ఏ కంటెంట్ ఉంది అండ్ బోల్డ్ కంటెంట్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ యొక్క కంటెంటు, అదే సబ్స్క్రైబ్ పెట్టిన వాళ్ళ యొక్క కంటెంటు, అండ్ ఈ సబ్స్క్రైబ్ పెట్టిన వాళ్ళ కంటెంట్‌ని ఆహ్, కాపీ చేసి దాన్ని ఏఐగా మారుస్తున్న కంటెంట్ మీ ముందు పెడుతున్నాం. ఇందులో చాలామంది మరి ఇలాంటి తప్పులు చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు దారితీయొచ్చు. దీనివల్ల యువత సమాజంలో ఎంత బ్యాడ్‌గెళ్ళిపోతుంది. అయితే దీని మీద స్పందిస్తూ వాళ్ళేం మాట్లాడతారో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రికార్డింగ్ డాన్సులకి యువత ఎళ్తున్నారు కదా! మేము చేసే బోల్డ్ కంటెంట్‌కి తప్పేముందని అడుగుతారేమో. ఎక్కడా కూడా యువత రికార్డింగ్ డాన్స్‌కి వెళ్తున్నా కూడా అది రూల్ ప్రకారంగా అయితే లేదు. బట్ మన గవర్నమెంట్సు మనల్ని ఇంకా అలా ట్రీట్ చేస్తున్నాయి కాబట్టి చదువుకున్న యువత కూడా మూర్ఖుల్లాగా రోడ్డు మీద విచ్చలవిడి శృంగారాన్ని చూడడానికి అలవాటు పడిపోయారు. దయచేసి అదే శృంగారాన్ని మీరు ఇప్పుడు డిజిటలైజేషన్ చేసి ఇక్కడ ఇండియాకున్న ఆ వాల్యూని కూడా తీసేస్తున్నారు. దానివల్ల ఆర్థిక సంక్షోభానికి దారితీసే విధంగా అయితే మాత్రం ఈ బోల్డ్ కంటెంట్‌కి ఒక ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సామాన్యుడు వాడు రూ. 100 సంపాదించుకుంటే ఆ రూ. 100లో రూ. 10 సబ్స్క్రైబ్‌కే పోతుంది. ఆ రూ. 10 సబ్స్క్రైబ్‌లో ఈ బోల్డ్ కంటెంట్ చూసి వాడు పాడైపోతున్నాడు అని చెప్పడానికి ఈ వీడియో అండి. ఈ చిన్న పిల్లలు కూడా చాలామంది రూ. 390, 200 అంటే ఈజీగా వాళ్ళ మమ్మీ ఇచ్చిన డబ్బులు ఏదో పిట్టి బ్యాంక్‌లోనే దాచుకుని ఈ బోల్డ్ కంటెంట్‌కి చూస్తానికి ఉపయోగించేస్తున్నారు అనేసి నాకున్న సమాచారం. ఈస్ట్ వెస్ట్‌లో మరీ దారుణంగా ఉంది. అండ్ ఈస్ట్ వెస్ట్‌కి సంబంధించిన చాలామంది ఆడవాళ్ళు ఇటువంటి ఎదవ పనులు చేస్తున్నారని విన్నాను. మరి దీని మీద మీరు ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారో దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావాలంటే నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ ఔట్. మీరు రామ్.